అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? అందులో భోగి పిడకలు వేయడానికి గల కారణం ఏంటి? మనం ప్రతి పని చేసేటప్పుడు ఒక పురాణ కథ ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీకు ఈ పురాణ కథ తెలుసా? ఈ రోజైతే మనం తెలుసుకుందాం. రురువు అనే రాక్షసుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపేసేవాడు, పంట పొలాలను నాశనం చేసేవాడు. రురువు బాధ భరించలేక గ్రామంలోని ప్రజలు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, రురువు అనే రాక్షసుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మరణం లేదని విర్రవీగుతున్నాడు, మీరే ఎలాగైనా అతని నుండి మమ్మల్ని రక్షించాలి అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మంచి ఉపాయం చెప్తారు. 1 మాసం పాటు ఆవు పేడతో గొబ్బెమ్మల్ని పెట్టి వాటిని ఆరబెట్టి పిడకలుగా చేసి పోగేసిన తర్వాత ఆ లాస్ట్ రోజులో మంట కింద చేసి ఆ పిడకలన్నింటినీ కలిపి అందులోకి ఈ రురువును తోసేస్తే అతనికి మరణం సంభవిస్తుంది అని చెప్తారు. ఆయన చెప్పినట్టు ధనుర్మాసం మొదటి రోజు నుంచి ముగ్గులు పెట్టి దాని మధ్యలో గొబ్బెమ్మల్ని పెట్టి వాటిని చక్కగా పిడకలుగా చేసి ఆరబెట్టి ధనుర్మాసం చివరి రోజున అందరివి పోగేసి మంట కింద చేసి ఆ మంటలో తోయడానికి రురువుని పిలిచి వెనక నుండి తోసేస్తారు. అంతే, అక్కడితో ఆ రురువి యొక్క బాధ అందరికీ వదిలిపోతుంది. అందుకే అప్పటి నుండి భోగి మంటలు వేసిన తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు వండడం మొదలు పెడతాం.